మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనందరం దీవించబడాలని కోరిక కలిగి ఉంటాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఏ పని తలపెట్టిన ఇవాళ మనం ఓడిపోతా ఉన్నాం. ఎగ్జామ్స్లో చాలామంది బిడ్డలు మీరు ఓడిపోయారు కదా, కానీ నేను అంటాను అది ఓటమి కాదు. దేవుడు దాని వెనకాల ఘనమైన విజయాన్ని దాచుంచాడు. మీరు అస్సలు కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. ఈరోజు అప్పుల సమస్యలు మీరు ఉన్నారని, లేకపోతే కుటుంబ సమస్యల మధ్యన మీరు నలిగిపోతున్నారని రకరకాల ఆలోచనలు కలిగి వేరువేరు మార్గాల్లో మీరు ప్రయాణం చేయొద్దయ్యా. మీ మార్గాలన్నీ ప్రభుకు అప్పగించండి. తండ్రి, నా ఆలోచన ఇలా ఉంది, చేయమంటారా వద్దంటారా? నా తలంపులు ఇలా ఉన్నాయి ప్రభా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నువ్వు నడిపించు ప్రభా అని మీ మార్గాలు దేవునికి అప్పగించండి. నేను అంటాను, మన ఆలోచన నశించాలి, దేవుని ఆలోచన నెరవేర్చబడాలి, మన మార్గాలు చెరపబడాలి. దేవుని మార్గంలో మనందరం నడుస్తేనే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనందరం చూడగలం. ఇన్నాళ్ళు మనుషులు నమ్మాం, స్నేహితులు నమ్మాం, బంధువులు నమ్మాం, వారందరూ అవసరానికి మనల్ని వాడుకొని వదిలేశారు. ఈరోజు కొంతమంది అప్పుల బాధలు ఉండగల కారణం ఏంటి తెలుసా? తమ సొంత వారే మనందరినీ మోసం చేశారు. అందుకే ఈరోజు చాలామంది అప్పుల సమస్యల మధ్యన మునిగిపోయారు, బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు చదువుల విషయంలో కూడా చాలామంది ఆ స్నేహితుల మాట ఈ స్నేహితుల మాట విని వారి భవిష్యత్తుని సర్వము నాశనం చేసుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఉద్యోగాలు లేక ఖాళీగా మిగిలిపోయి తలదించుకున్న మీ అందరితో నా ప్రభు మాట్లాడుతున్నారు. మీ మార్గాలు ఒక్కసారి ప్రభుకు అప్పగించండి. దేవుడు మీ హృదయంలో ఉండే ప్రతి ఆలోచన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు.